సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద వీళ్ళిద్దరి కాంబినేషన్లో మొదలైనటువంటి సినిమాలు, ఆ చిత్రాల పరంపర, విజయాల పరంపర, అనేక ఆసక్తికర సంఘటనలు ఇవన్నీ మీకు వివరిస్తూ వస్తున్నాను. ఈ ఎపిసోడ్లో కూడా చాలా వరకు తెలియని విషయాలు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. జయప్రద స్టార్టింగ్లో నేను ఒక విషయం చెప్పాను. ఆవిడ సింగరు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కూడా ఆవిడ తొలినాళ్ళలో పరిచయం ఉండేది సినిమా రంగంలోకి రాకముందు. అలాగే సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఆవిడ కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. అలాగే ముంబైలోకి ఆవిడ హిందీ సినిమా గురించి షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఈ సినిమా పాటలు పాడేటువంటి ఆర్కెస్ట్రాలో కూడా ఆవిడ పార్టిసిపేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆవిడకి బప్పీ లహరి అంటే బాగా ఇంట్రెస్టు. బప్పీ లహరి కూడా జయప్రద అంటే బాగా లైక్ చేసేవారు. తన మ్యూజిక్ ట్రిప్లో జయప్రదకి ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు విరివిగా అనేక పాటలు కూడా పాడుతూ ఉండేవాళ్ళు. సో అటువంటి బప్పీ లహరిని సూపర్ స్టార్ కృష్ణకి ఇంట్రడ్యూస్ చేసింది కూడా జయప్రద. ఎందుకంటే బప్పీ లహరి మ్యూజిక్ కానీ, మ్యూజిక్ స్టైల్ కానీ తెలుగు ప్రేక్షకులకి చాలా కొత్తగా, విందుగా, పసందుగా ఉండటానికి కారణం మీకు సింహాసనం చూశారు కదా. తర్వాత చిరంజీవితో స్టేట్ ఓడి కూడా వచ్చిందనుకోండి. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, అవి కొద్ది సినిమాలే కానీ ఆణిముత్యాలు లాంటివి. బప్పీ లహరి మ్యూజిక్ని సౌత్ ఇండియాలో తెలుగు ప్రేక్షకులకి అందజేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది మాత్రం జయప్రద అని మనం చెప్పక తప్పదు. ఆ ప్రయత్నాన్ని ఒడిసిపట్టుకుంది కూడా సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి గుణం ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని మంచిదైతే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. జయప్రద చెప్పిన విషయం బాగుంది అనుకున్నప్పుడు ఆయన బప్పీ లహరి మ్యూజిక్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. కానీ ఎట్ ద సేమ్ టైం జయప్రద హిందీ ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారకుల్లో కె విశ్వనాథ్. సిరిసిరిమువ్వ, సర్గం అని చెప్పేసి హిందీలో తీసినప్పుడు, అలాగే పాతాళ భైరవి, పద్మాలయ వాళ్ళు హిందీలో తీసినప్పుడు, అలాగే రామానాయుడు తోఫా అనేటువంటి సినిమాని దేవతని హిందీలో తీసినప్పుడు ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్ చాలా విరివిగా జయప్రదకి అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి జయప్రదని అక్కడ హిందీ సినిమాకి ఇంట్రడ్యూస్ చేసిన ఈ త్రిమూర్తుల్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవడానికి వీల్లేదు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఊటీ అంటే చాలా ఇష్టం. సమ్మర్లో జనరల్గా మీకు వేడి ఎక్కువ. మన విశాఖపట్నం లేకపోతే హైదరాబాద్ ఎక్కడ చూడండి, మాకు ఆంధ్ర లొకేషన్స్లో చాలా వేడిగా ఉంటుంది. అందుకే నేను ఏం చేసేవాళ్ళంటే మే అనేటప్పటికీ ఆయన ఊటీలో ఉండేవారు. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. నాకు తెలిసినంత వరకు ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నంత కాలం కూడా మే 31 పుట్టినరోజున ఆయన ఊటీలోనే జరుపుకునేవాళ్ళు. ఎక్కువగా పాటలు చిత్రీకరణ, ఫైట్స్ చిత్రీకరణ, ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ ఇవన్నీ కూడా ఊటీలోనే తీసేవాళ్ళు. కాబట్టి జయప్రద సినిమాలు ఎక్కువగా ఉండేవి. జయప్రద సినిమాలు ఎక్కువగా ఉంటే దాదాపుగా ఆవిడ షెడ్యూల్ అంతా కూడా ఊటీలోనే ఉండేది. ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణకి ఏంటంటే ఈ బిజీగా ఉండటం, సినిమాలు ఎక్కువగా చేయటం, తర్వాత తన పిల్లలతో ఎక్కువగా కాలం గడిపేటువంటి అవకాశం లేకపోవడంతో వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో ఊటీకి వచ్చేవాళ్ళు. మహేష్ బాబు, మంజుల, ప్రియదర్శిని, రమేష్ బాబు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ స్పాట్లో కూర్చొని వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ కూడా కృష్ణతో చేస్తున్నప్పుడు జయప్రద కూడా 90% సినిమాలన్నీ ఆవిడే కదా మెయిన్. ఆవిడ కూడా స్పాట్లో ఉండేవారు. వాళ్ళతో ఎక్కువగా పరిచయం ఉండేది, కుటుంబ సభ్యులతో ఎక్కువగా పరిచయం ఉండేది, వాళ్ళతో ఎక్కువగా మింగిల్ అవుతూ ఉండేవాళ్ళు, వాళ్ళతో అనుబంధం కూడా ఎక్కువగా ఉండేది. ఈ విధంగా చూసుకుంటే సింహాసనం సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ కూతురైనటువంటి మంజుల ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. బహుశా ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆవిడకి డైరెక్టర్ అవుదామని, హీరోయిన్ అవుదామని కూడా కోరుకుండేది. దానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే జయప్రద. ఒక విధంగా చెప్పాలంటే ఏకలవ్య శిష్యురాలు మంజుల జయప్రదకి. ఎందుకంటే జయప్రద డ్యాన్స్ అన్నా, జయప్రద నృత్య భంగిమలన్నా, లేకపోతే జయప్రద యాక్షన్ అన్నా కూడా మంజుల చిన్నప్పటి నుంచి కూడా ఒక అభిమాన పాత్రంగా మనసులో కోరిక పెంచుకుంటూ వచ్చింది. అయితే
ఆవిడని టాప్ హీరో అనేటువంటి సినిమాలో బాలకృష్ణ పక్కన ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం జరిగింది. అలాగే జగపతి బాబు పక్కన కూడా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి కూడా ఒక ప్రయత్నం జరిగింది. కాకపోతే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఎవరు కూడా మా హీరో కూతురు మరి వేరే హీరో పక్కన నటించడానికి మేము ఒప్పుకోము అని ఒక పెద్ద ఉద్యమమే జరిగింది. బహుశా ఇది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ దాంతో ఆ ప్రయత్నం విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మంజుల. ఆ తర్వాత ఏవో 2, 3 సినిమాలు ఆవిడ వేశారు. 'కావ్యాస్ డైరీ' లాంటి వాటిలో సినిమాలు వేసినా ఆవిడ నటిగా ఉందాము అనేటువంటి కోరిక మాత్రం తీరలేదు. ఒక విధంగా ఆ కుటుంబంతో ఎక్కువగా అవినాభావ సంబంధం జయప్రదకు ఉండేది. అలాగే మహేష్ బాబు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఈ జయప్రదతో కలిసి మాట్లాడటం అవన్నీ కూడా ఉండేది. కాబట్టి ఆ కుటుంబ సభ్యులతో చాలా అవినాభావ సంబంధం మాత్రం జయప్రదకి ఉంది. ఇంకా జయప్రద విషయంకి వచ్చేటప్పటికి జయప్రద కృష్ణ కలిసి ప్రజారాజ్యం అని చెప్పేసి ఒక సినిమా చేశారు. ఈ సినిమా ఎలా ఉంటుందంటే అటు పక్క కమర్షియల్ హంగులతోనూ రైతాంగ సమస్యలతోనూ వాటికి సంబంధించినటువంటి పోరాటాలతోనూ అటు పక్కాగా తీసినటువంటి సినిమా. ప్రజారాజ్యం మంచి విజయం సాధించింది. అలాగే మంచి కమర్షియల్గా కూడా హిట్ అయింది. పాటలు కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. అయితే ఈ ప్రజారాజ్యం పేరు మీద చిరంజీవి ఒక పార్టీ కూడా పెట్టారు తర్వాత కాలంలో. ఆ ప్రజారాజ్యం పార్టీలో అప్పటికి ఆవిడ ఎంపీగా ఉన్నారు. రాంపూర్ ఎంపీగా రెండోసారి గెలుపొంది ఉన్నారు. అయితే తన అక్క అయినటువంటి సౌందర్య ప్రజారాజ్యం పార్టీ తరఫున నిలబెట్టాలి అని ఒక అంతర్లీనంగా ఒక చర్చ జరిగింది. ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి. కాకపోతే టికెట్ విషయంలో కూడా చిరంజీవి సుముఖత చూపించారు. అయితే సౌందర్యకి లేదంటే వాళ్ళ బ్రదరు రాజబాబుకి టికెట్ ఇద్దామని ఒక ప్రయత్నం అయితే జరిగింది. కానీ అదే టైంలో ఏమైందంటే మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజమండ్రికి పోటీ చేయడం జరిగింది. మురళీమోహన్ అనేటప్పటికీ చాలా బలమైనటువంటి అభ్యర్థి. అతన్ని ఢీకొట్టాలి అంటే కృష్ణరాజుని రంగంలోకి దింపారు. కృష్ణరాజు చాలా గట్టి పోటీ ఇచ్చారు. వాళ్ళిద్దరూ గెలవలేదనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఆ పోటీలో ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నిలబడలేకపోయారు. అందుకని జయప్రద ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వాల. అంటే తను అప్పటికి ఎంపీగా ఉన్నా తన కుటుంబ సభ్యులైన ప్రజారాజ్యం తరఫున నిలబెట్టాలి అని ఒక కోరిక ఆవిడకు ఉండేది. అలాగే ఆవిడ 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా రాజమండ్రి నుంచి పోటీ చేద్దానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆవిడ పోటీ చేయలేకపోయారు. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పాను అన్నమాట నేను. మీకు బహుశా అది గుర్తుండే ఉంటుంది. ఆ విధంగా ఆవిడ ఏంటంటే రాజకీయాలు, సినిమాలు ఈ రెండు కూడా పెనవేసుకుపోయినటువంటి వ్యక్తి. అలాగే తను ఏదైతే ఆశయాలతో ముందుకెళ్ళారో 2 సార్లు పార్లమెంటు మెంబర్గా ఆవిడ కొనసాగారు. అలాగే ఒకసారి రాజ్యసభ మెంబర్గా కూడా కొనసాగారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాల్లో ఆవిడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తమిళలో కానీ ఈ రెండు కనుక చూసుకుంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఆవిడ వయసుకి ఆవిడ సమకాలీన నటులు కనుక చూసుకుంటే రజనీకాంత్, కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళతో ఆవిడ ఎక్కువ నటించలా. తనకంటే కొంచెం వయసులో పెద్దవారైనటువంటి సూపర్ స్టార్ కృష్ణతోనే ఆవిడ ఎక్కువగా నటించారు. అది విధిలిఖితం. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆలోచన సరళి కానీ లేకపోతే ఒక నటన కౌశలం కానీ ఇవన్నీ కూడా సమతూకంలో సరిపోయాయి. దర్శకులు కూడా భావించారు. ముఖ్యంగా కేశవ్ దాస్ లాంటి దర్శకులు వీళ్ళిద్దరు కాంబినేషన్ని బాగా ఒడిసి పట్టుకొని తెలుగు సినిమాకి మంచి చిత్రాలను అందజేశారు. ఈ విధంగా వాళ్ళ జంట చూడచక్కని జంట, ఒక నిండైనటువంటి బంగారు పంట. సో ఈ ఎపిసోడ్లో ఈ వివరాలు మీకు అందించాను. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.